సో ఆదిత్య ఓం విష్ణు ప్రియని మణికంఠన్ నామినేట్ చేస్తారు. అది నాకైతే ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్ ఎప్పుడు కొంచెం సిల్లీగానే ఉంటాయి. ఇంకా పాస్ట్ విషయం చూసుకుంటే పక్కనే ఉండి నువ్వు నిద్రపోతున్నావు లెగుస్తున్నావు ఆయన ఆర్డర్లో ఉండాలని చెప్పి అలాంటివి చేసినా కూడా కొంచెం పాటించట్లేదేమో అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఈసారి ఆయన ఏం చేశారంటే నువ్వు నన్ను చీఫ్గా ఎన్నుకోవడానికి నాకు బ్లాక్ వాటర్ పోసావని చెప్పేసి విష్ణుని నామినేట్ చేశాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఆయనకున్న ఎమోషనల్కి అదే విష్ణు ఏం చెప్పిందంటే నాకు అంతగా చెప్పను, కానీ అదే తను కూడా సేమ్ అలాగే చెప్పుంటుంది. బట్ కాకపోతే ఆయన ఉన్న నిజమే. తను ఏంటంటే పక్కనే చాలా మంచిగా ఉన్నాడు అన్నమాట. ఎవరు శేఖర్ భాషా గారు మా ఆదిత్య ఓం గారితో చాలా మంచిగా కలిసిపోయి అన్న అనుకునే కొత్త మనిషిలాగా కలిసిపోయి చాలా ఫ్రెండ్షిప్ చేశారు. ఆయనతో ఎప్పుడు చూసినా శేఖర్ భాషా గారు ఎప్పుడు చూసినా ఆదిత్య ఓం గారితోనే ఉండేవాళ్ళు, పక్కనే తిరిగేవాళ్ళు. అలాంటి వ్యక్తిని నువ్వు టవల్ చూసుకుంటున్నావు, అలా చేస్తున్నావు, టవల్ అక్కడ పడేస్తున్నావు, ఇంకోటి నువ్వు అలా లేటుగా లేస్తున్నావు, నిద్రపోతున్నావు, అక్కడ నిద్రపోయావు, ఎక్కడ నిద్రపోయావు. సో ఇలాంటి అన్నీ నువ్వు ఒక రూల్స్ పాటించట్లేదని చెప్పి నామినేట్ చేసి ఇలా చేసిన అతను సో ఒక టీముని ఎలా తను రూల్ చేయగలుగుతాడు, ఏ విషయం కాడ తను అరుస్తాడు, ఏ విషయం కాడ మాట్లాడతాడు అని ఎలా తెలుస్తుంది. ఒక చీఫ్కి ఉండే ఒక మెంటాలిటీ, ఒక మెంటల్ స్టేట్ అనేది తనలో లేదు. తనలో చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని మానేసుకొని అదంతా మాట్లాడడం మానేసి ఐ లవ్ యూ అని చెప్పేసి ఇలా అనేసి అలా వెళ్ళిపోతే అది నామినేషన్ అయిపోదు, అది ఒక మాట్లాడడం అయిపోదు, ఏదో అయిపోతుంది. ఎందుకంటే మాట్లాడే ఉంటే నీకు ఒక కోపం ఉంది, ఒక సీరియస్నెస్, నీకు ఒక పాయింట్లో తప్పు, ఆ తప్పును తప్పుగా మాట్లాడదు అలా వద్దన్నట్టు మాట్లాడేసి ఆ తప్పు గురించి వదిలేసి మిగతా అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయిపోయి ఆ గుడ్డి ఇలా ఈ గుడ్డి ఇలా అని చెప్పేసి అలా అనకూడదు. ఏ గుడ్డి ఆ గుడ్డే. సో అది ఇలా అని చెప్పుకోవడం కాకుండా నీ పాయింట్ నీకు అనిపిస్తే నువ్వు మాట్లాడాలి. సో వెనకాలు చెప్పుకోవడం అలాంటి గురించి నాకైతే నచ్చలేదు. సో కొన్నిసార్లు వాళ్ళు ఎలా చేశారు దాని గురించి మాట్లాడతారు. చాలాసార్లు ఒకసారి నామినేషన్లో కూడా నేను గట్టిగా నామినేట్ చేస్తాను, గట్టిగా మాట్లాడతాను, చూడు ఈసారి ఒక టైప్ ఆఫ్ ఆదిత్య ఓమిని చూస్తారని చెప్పేసి మొన్న లాస్ట్ వీక్లో చెప్పాడు. ఇంతవరకు ఆదిత్య ఓమి ఎక్కడున్నారు ఎక్కడా కనపడలేదు నాకు. కాకపోతే ఒకసారి మొన్న ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో మాత్రం ఒక టైప్ ఆఫ్ నా ఆదిత్య ఓం వచ్చింది, అదే చక్క ఆదిత్య ఓం లాగా ఉంటుంది. అలా రెడీ వచ్చు. అక్కడ ఒకసారి మీ వేరే యాంగిల్ కనపడింది కానీ మిగతా ఎక్కడ మీ వేరే యాంగిల్ అనేది కనపడలేదు ఆదిత్య ఓం గారిది. సో అక్కడ నామినేషన్ చేసే దానిలో సిల్లీ నామినేషన్స్, ఈ సిల్లీ వ్యవహారాలు ఇవన్నీ సిల్లీగానే ఉంటున్నాయి. కానీ ఆయన్ని ఒక్క వ్యాలిడ్ పాయింట్ మీద ఒక్కసారి నామినేట్ చేయాలి. వ్యాలిడ్ పాయింట్స్ ఈ వీక్ చూసుకుంటే చాలా ఉన్నాయి. గేమ్స్లో చూసుకున్నా సరే పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క తప్పు చేసి ఉన్నారు. పెద్ద అంతకుముందు వీక్ చూసుకున్నా చాలా చిన్నవి, ఈసారి చాలా పెద్ద జరిగి ఉన్నాయి ప్రతి ఒక్క విషయంలో. సో అలాంటి వాటిలో రియాక్ట్ అయినా బాగుంటుంది. ఆయన విషయంలో జరిగిన కొన్ని విషయాలు వాటిలో రియాక్ట్ అయినా బాగుంటుంది. సో మిగతా వాటి మీద పెట్టుకుని మనసులో పెట్టేసుకుని నామినేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో ఇక్కడ తను కూడా ఇలాగే చెప్పింది యాజ్ ఈజ్గా కాదు, యాజ్ ఈజ్ కాదు, తను 2 పాయింట్లు చెప్పి ఆఫ్ చేసింది, 4 పాయింట్లు చెప్పింది. ఎందుకంటే ఆయనలో ఉన్న మైనస్ మొత్తం ఇదే, చాలా మైనస్లు ఉన్నాయి ఆయన దగ్గర. సో ఇలాంటి మైనస్లు పెట్టుకొని ఆయన చీఫ్ అవ్వడం కరెక్ట్ కాదు, అది నాకు అనిపించింది. సో అందుకని మిగతా వాళ్ళు కూడా అలాగే అనుకుని ఉంటారు, ఎందుకంటే ఫీల్ అవుతారు. బయట ఉన్న మనకే అనిపిస్తే లోపల ఉన్న వాళ్ళు 24/7 అంటే వాళ్ళతోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి అనిపించడం తప్పలేదు. సో దాని మీద నామినేట్ చేశారు అది. సో ఇంకోటి చూసుకుంటే ఇంకో నామినేషన్ వచ్చేసి మణికంఠ, సేమ్ అదే వాడేది అన్నమాట. సేమ్ నువ్వు నన్ను అక్కడ వాడేసావు కా ఫస్ట్ సెకండ్ పాయింట్గా చెప్పాడు అది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏమన్నాడంటే నువ్వు విక్టిమ్ కార్డ్ అని ఏదో సంథింగ్ సింపతి ఒప్పిన్ చేసి ఆ కార్డు యూజ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నావు. సో నువ్వు ఫస్ట్లో వచ్చి వాడింది ఏముంది, నువ్వు అలాగే వాడుకుంటే నేను నీకు సపోర్ట్ చేశాను, ఎవరు నీతో మాట్లాడలేదు, నేను అందరికీ వెళ్ళి నీ గురించి అందరికీ చెప్పాను, తనలో ఏదో ఫైర్ ఉంది, తనలో ఏదో మాట్లాడగలుగుతాడు, తనలో ఏదో ఉంది, సో అని అందరికీ వెళ్ళి చెప్పాను, నీ గురించి నేను సపోర్ట్ చేశాను, బాగా సపోర్ట్గా ఉన్నాను, నన్ను ఎందుకు ఎన్నుకోలేదు, నువ్వు తనతో అంటున్నావు, మళ్ళీ నువ్వే వాడుకున్నావు, అంటే యష్మితో అన్నావు విక్టిమ్ కార్డు వాడుకున్నావు, బట్ నువ్వే వాడుకుంటున్నావు, నువ్వే చేసావు అది అని చెప్పేసి అన్నాడు, నువ్వు నన్ను ఎన్నుకోలేదు చీఫ్గా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ నాకు పాయింట్స్ బాగా నచ్చింది ఏంటంటే మణికంఠ అది. చూడండి సార్, నేను విక్టిమ్ కార్డు వాడుకొని వచ్చానో లేదో నాకు తెలుసు అది. సో నేను అక్కడైతే వాడినా కూడా నేనుగా రీబూస్ట్ అయ్యాను, నేనుగానే ఉన్నాను. కానీ నేను ఎవరు సపోర్ట్ అడగలేదు. మీరే నా దగ్గరికి వచ్చారు, మీరే నా గురించి మాట్లాడారు, మేము ఏ రోజు నీ దగ్గరికి వచ్చి అన్న నాకు ఇలా చేయండి సార్, నాకు ఇలా అవ్వండి, నాకు ఇలా సపోర్ట్ చేయండి అని చెప్పి నేను అడగలేదు, మీరే వచ్చారు. నీతో మంచితనాన్ని నేను చూసాను, అది నేను ఎప్పుడు మీద తప్పుగా చూడలేదు ఇంతవరకు. సో నేను అక్కడ నామినేట్ చేయడంలో నేను విష్ణుప్రియకి తీసుకోవడం కారణం ఏంటంటే తనలో అంటే పేషెన్స్ అనేది ఉంటుంది. ఒక పేషెన్స్ దగ్గర ఒక దాని దగ్గర ఒక అనేది ఉంటుంది. సో అది మీకు లేదు. సేమ్ ఇందా చెప్పాను కదా, అదే పాయింట్స్ ఇవే. తనలో ఉన్న పేషెన్స్ లేదు, తనకి ఎటువంటి ఏది లేదు, తనకు ఒక యాంగ్రీనెస్ ఇవన్నీ ఉన్నాయి. తను డిఫెండ్ చేసుకోవడంలో ఈసారి మనకంట డిఫెండ్ చేసుకున్నాడు. పాయింట్స్ ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు, ఎంత మంచిగా చెప్పాడు, అదే విధంగా
తను డిఫెండ్ కూడా చేసుకున్నాడు. అంతే విధంగా అంత జోష్గా చేసుకున్నాడు. సో గేమ్లోనే కాదు, తను డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫస్ట్ నుంచి మనకు తెలుసు, ప్రతి చిన్న పాయింట్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఎలా జరిగిందో అలా చెప్పగలిగే వ్యక్తి, చాలా మైండ్ ఉన్న వ్యక్తి మణికంఠ. సో ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించాడు మణికంఠ డిఫెండ్ చేసుకోవడం, మాట్లాడడం. ఇంకా కొంచెం రోజు రోజుకి తన మీద ఉన్న ఇంప్రెషన్ పెంచుకుంటూ పోతున్నాడు. ఆ డిఫెండింగ్ కానీ, ఆ మాట్లాడే తీరు కానీ, ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కానీ చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా తను చేసుకుంటాడు అన్నమాట. సో ఈసారన్నా బుద్ధి తెచ్చుకొని ఓమాదిత్య గారు కొంచెం మంచి వాటి మీద నామినేట్ చేయడాలు, మంచి వాటి మీద ఫోకస్ చేయడాలు, కొంచెం వ్యాలిడ్ వాటి మీద చేసుకుంటే ఆయనకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా జరిగిన వాటి మీద మాట్లాడితే ఆయన పెద్దరికంగా ఉండి, నాగార్జున కూడా ఉన్నారు, నేను పెద్దని సార్ మాట్లాడితే కాబట్టే నువ్వు మాట్లాడాలి, రూమ్లో ఉన్న పెద్దవి కాబట్టి, అందరికన్నా పెద్దవాడివి కాబట్టి, నీకు అన్నీ తెలుసుంటాయి కాబట్టి నువ్వు అందరినీ మాట్లాడాలి. నీ చీఫ్కి నీకు తప్పు చేపిస్తే ఆ తప్పు గురించి నువ్వు మాట్లాడగలగాలి. ఎందుకంటే పెద్దవాడివి, నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడగలగాలి. అంటే నీ హౌస్లో ఉన్నావు, ఎందుకంటే ఒక పెద్దవాడు ఉంటే అందరూ కొంచెం ఆయన మాట వింటారని చెప్పి పెద్దవాళ్ళు ఉంచుతారు. లాస్ట్ వీక్లో ప్రతిసారి చూసుకుని ఒక పెద్ద మనిషి అనేది కంపల్సరీ ఉంటారు. అంటే ఏజ్లో పెద్దవాళ్ళు అనేది కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ మాట కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి, అనుభవం ఉంటుంది కాబట్టి. ఆ అనుభవాన్ని వేస్ట్ చేసుకుంటున్న పర్సన్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు. కొన్నిసార్లు మాట్లాడుంటే బాగుంటుంది, అక్కడ మాట్లాడలేదు చిన్న గొడవల్లో, ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు. బట్ అది కాదు, కొంచెం మీరు ఓపెన్ అప్ అవ్వండి, మాట్లాడండి, వ్యాలిడ్ వాటి మీద నామినేషన్ చేయండి, వ్యాలిడ్ వాటి మీద మాట్లాడండి, అది బాగుంటుంది. ఇక్కడ ఇలాంటి వ్యాలిడ్ లేని వాటి మీద ఎక్స్పైరీ అనే అనమాట, ఇది చిన్న చిన్న సిల్లీ అనమాట. వాటి మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. అది అసలు నాకు ఎంత చిరాకు అంటే అది దాని మీద అంత చిరాకు వస్తుంది, అది నాకు నచ్చలేదు అనమాట.